హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోబీ పకోడా అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. డ్రై గోబీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోబీ, శనగపిండి, కారం పొడి, కార్న్ఫ్లోర్, టమోటా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, బేకింగ్ సోడా, కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లి మసాలా, మైదా పిండి, నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పౌడరు, దోసకాయ, టేస్టింగ్ సాల్ట్, ఇది ఆప్షనల్ మాత్రమే అండి. మిక్సీ జార్లోకి టొమాటోస్, ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుందాం. టమోటాలను, ఉల్లిపాయ ముక్కల్ని గ్రైండ్ చేసి ఇలా పెట్టుకున్నానండి. ఒక పాత్ర తీసుకొని ముందుగా ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న గోబీ వేసుకుందామండి. ఇందులోకి తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి మసాలా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఇంకొద్దిగా పెట్టుకున్నామండి, కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా కార్న్ఫ్లోర్, శనగపిండి, మైదా పిండి, బేకింగ్ పౌడర్, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇందులోకి అన్నీ మిక్స్ చేసుకున్నామండి. ఇందులోకి 2 చుక్కలు నూనె పోసుకుందాం. నూనె అంతా వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. నూనె వేయడం వల్ల, బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే గోబీ బాగా క్రిస్పీగా వస్తుందండి. దీనిని ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు నాననిద్దామండి. నాననిచ్చినప్పుడు ఏమవుతుందంటే, నానబెట్టినప్పుడు ఉప్పు, కారం బాగా తగులుతుందండి దీనికి. ఒక 10-15 నిమిషాలకి గోబీ బాగా నానిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని, నూనె వేగిందండి. ఇందులోకి ఒక్కొక్కటిగా మనం గోబీని వేసుకుందాం. డ్రై గోబీ రెడీ అయిపోయిందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి.